కాకుండా ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ప్రజల్లో ప్రతి ఒక్కరి మనసులో నిండి ఉండేలాగా ఈరోజు మన ఈ పాలిట్ బ్యూరో పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. అభివృద్ధిలో ఏమాత్రం లోటు లేదు. గత ప్రభుత్వంతో పోల్చుకున్న, గత పాలిట్ బ్యూరో సభ్యులతో పోల్చుకున్న, గత మినిస్టర్లతో పోల్చుకున్న పవన్ కళ్యాణ్ గారు చేసే యొక్క డెవలప్మెంట్ మహా అద్భుతమైన డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. రీసెంట్గా రోడ్లు వేయడమే కాదు, గ్రామ పంచాయతీలు అరకు లాంటి అంటే ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు వేయడం కావచ్చు, అంటే చాలా ఏళ్ళ నుండి కూడా అంటే ఆ గ్రామాలు పుట్టినప్పటి నుండి కూడా రోడ్లు లేని పరిస్థితి. అట్లాంటి గ్రామాల్లో రోడ్లు వేయడం ఏ విధంగా చూస్తారు? సార్, ఇప్పుడు రాష్ట్రంలో 4300 కిలోమీటర్ల మేర రోడ్ల వర్కులు జరుగుతున్నాయి. అందులో ఈ ప్రపోజల్స్లో 3000 కిలోమీటర్ల రోడ్లు ఆల్రెడీ ఫినిష్ అయినాయి. ఇంకా 1300 కిలోమీటర్ల మేర రోడ్ల వర్కులు జరుగుతున్నాయి. ఇప్పుడు వరకు కని విని ఎరగని రీతిలో రోడ్ల వర్కులు జరగడం మొదలుపెట్టారు. ఆల్రెడీ చాలా వరకు ఫినిష్ అయినాయి. 3000 కిలోమీటర్ల రోడ్ల వర్కులు ఫినిష్ అయినాయి. పంచాయతీల్లో ఏమీ కానీ గిరిజన ప్రాంతాల్లో అరకు లాంటి ఏరియాల్లో కూడా ఇప్పుడు వరకు 80 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి పోల్చుకుంటే ఈ రోజు వరకు కూడా రోడ్లు లేని ఏరియాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయించారు. ఓవరాల్గా బాగానే ఉందండి పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం, అంటే పరిపాలనలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారా? అద్భుతంగా ఉన్నారండి. మా కోరిక పవన్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ ఎలక్షన్కి సీఎంగా కూడా మేము చూడాలని కోరుకుంటున్నాం.